సో స్టీఫెన్ కుమార్ చెప్పండి. రేపు పొద్దున్న ఈ పేరు నాకు తెలిసి గట్టిగా వినిపిస్తుంది ఆఫ్టర్ జూన్ 14 తర్వాత నుంచి. హోప్ సో. అంటే 3 years కష్టం అని చెప్పారు. ఆ 3 years మీరు పడిన కష్టం ఎలాంటిది మేము చూడలేదు కాబట్టి, Yes. బట్ ట్రైలర్ లో మాకు కనిపిస్తుంది మీరు పడిన ఎంత కష్టపడ్డారు ఈ సినిమా గురించి అని చెప్పి. ఇంకా అసలు ఈ ఇంద్రాణి అనే సినిమా ఎలా స్టార్ట్ అయింది మీ రైటింగ్ దగ్గర నుంచి తీసే వరకు? ఇండియాని ఐ థింక్ ద ఫస్ట్ డ్రాఫ్ట్ నేను 2019లో రాశాను. ఓకే. అండ్ దెన్ కోవిడ్ వచ్చేసింది. అండ్ దెన్ దాని తర్వాత కొద్దిగా జాబ్స్ అన్ని కూడా ఫర్లోలో పెట్టేశారు యూఎస్లో. సో ఐ బేసికల్ ఫ్రమ్ యూఎస్, ఐ బిన్ దేర్ ఫర్ 15 years. సో ప్యాషన్ అయితే ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉంది సినిమా తీద్దామని. బట్ వేరే కథలు కూడా ఉన్నాయి, బట్ ఈ కథ నాకు ఎందుకు బాగా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. వెన్ కోవిడ్ కేమ్ ఐ రోడ్ ద కంప్లీట్ డైలాగ్ వర్షన్ ఆల్సో ఇన్ లైక్ 2-3 months రాసేసాను. దెన్ ఇమీడియట్గా 2021లో రాకముందే ఏం చేశాను, డైలాగ్ వర్షన్ మొత్తం రాసేసి, బికాజ్ దిస్ యూనిక్ సూపర్ హీరో ఫిల్మ్ కాబట్టి కొన్ని క్యారెక్టరైజేషన్స్, ఇల్లస్ట్రేషన్స్ అని చేయించాను. హౌ ద కాస్ట్యూమ్ ఆఫ్ ద గర్ల్ షుడ్ బి, హీరో షుడ్ బి, విలన్ షుడ్ బి, లాట్ ఆఫ్ 4 or 5 క్యారెక్టర్స్ అదే మొగాంబో అని అజయ్ గారు చేస్తున్నారు. సో అన్ని క్యారెక్టర్స్ ఇల్లస్ట్రేషన్స్ చేయించాం మొత్తం యూఎస్లోనే. అండ్ దెన్ ప్రీ ప్రొడక్షన్ చేసేసుకున్నా, డైలాగ్ వర్షన్ మొత్తం లాక్డ్ ఇన్ వేసేస్తారు. సో అండ్ దెన్ ఫస్ట్ ఐ థింక్ 2021 October I came to India. When the moment doors opened to flights immediately I came here and then first met Kabir sir, and then I was the first actor to lock हुआ था. And then I explained my vision and everything with all the storyboard is also done. So every pre-production was done in US itself. So దాని తర్వాత ఇక్కడికి వచ్చి సార్తో మాట్లాడి, అండ్ దెన్ ఐ కన్విన్స్ he said that definitely I will support you in this, whatever your interest. దాని తర్వాత when I built the team immediately, and then April 22nd 2022 we started the shoot of the film. I built my team in 4 months. So in this meantime I was traveling to US and coming back always, like I was traveling to Vijayawada, Hyderabad. So for the past 3 years, I think 2.5 years approximately 20-25 ఉంటా minimum. సో అయితే ఏప్రిల్లో షూట్ చేసేసాము, అండ్ దెన్ అక్టోబర్కి డిసెంబర్కి షూట్ ర్యాప్ చేసాము. 2022 డిసెంబర్. ఇన్ దిస్ ప్రాసెస్ మనకు విఎఫ్ఎక్స్కి మనకు చాలా కొద్దిగా నాకు అర్థం కాలేదు ఇక్కడ ఏంటి, ఇక్కడ ఎలా పనిచేస్తారు, ఇదంతా వర్కింగ్ స్టైల్ అంతా కూడా ప్రాబ్లం అనిపించేసింది. అంటే టైం పడుతుంది. ఇండస్ట్రీ అంటే కొద్దిగా ఇండస్ట్రీ తెలుసు మాకు, ఎందుకంటే వాట్ వీ డిడ్, ఐ యూస్ టు డూ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ యూఎస్ ఫర్ 4 films చేశాను. వంగవీటి కొన్ని సినిమాలు చేశాను. అండ్ దెన్ 2018లో మనకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ ఈవెంట్ జరిగింది. సో దట్ ఈవెంట్ ఐ గోట్ ద కాంట్రాక్ట్, ఐ డిడ్ దట్, ఐ ఎగ్జిక్యూటెడ్ దట్ ఈవెంట్. సో మాకు ఇండస్ట్రీ కాంట్రాక్ట్స్ కూడా ఫుల్ వచ్చేసినాయి. సో 2000 అది అయిపోయింది. సో నెక్స్ట్ ఐ థాట్ దట్ నౌ ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్ మై డ్రీమ్, వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ. But COVID motivated a lot to me. COVID said that no, anyone can anytime. And maybe what I'm doing here, I think this is the last option. Maybe we don't know what is going to happen. People are scared, right? But అది మోటివేట్ చేసింది, ఖచ్చితంగా ట్రిగర్ చేసేసింది. మా వైఫ్ ఏమన్నా, మా ఇంట్లో వాళ్ళు ఏమన్నా, ఎవరేమన్నా, నో లుకింగ్ బ్యాక్. ఓకే, ఎవ్రీథింగ్ ఇస్ ఎవరి ఆర్ సెటిల్డ్. సో లెట్ మీ డూ వాట్ ఐ వాంట్ టు డూ. ఐ డిసైడెడ్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ మై జర్నీ. అండ్ దెన్ విఎఫ్ఎక్స్ మాత్రం అప్పుడు ఏం చేశాను, సినిమా షూట్ అయిన తర్వాత ప్రాసెస్ అంతా అర్థమైంది. బట్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండ్ క్వాలిటీ దగ్గర చాలా ఇట్స్ వెరీ డిఫికల్ట్ కాంప్లెక్స్ ప్రాసెస్ హియర్ టు హౌ టు గెట్ ద వెన్ విఎక్స్ షాట్ అప్రూవ్డ్ బై కలర్ గ్రేడింగ్ నుంచి ఎవ్రీథింగ్. ఐ నెవర్ వర్క్డ్ ఇన్ ఫిల్మ్, ఐ నెవర్ మేడ్ ఎ ఫిల్మ్ ఆల్సో. సో బట్ ఐ హ్యావ్ ద లాట్ ఆఫ్ క్లారిటీ ఆన్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు మేక్ అండ్ విజన్. టాలెంట్ అయితే ఉంది నాకు, చిన్నప్పుడు సినిమాలు చూసి నేర్చేసుకున్నా. ఎలాంటి సినిమా జనాలు చూస్తారో నాకు తెలుసు, కాన్ఫిడెన్స్ ఉంది లిటిల్ బిట్. అండ్ దెన్ ఐ రోడ్ ద స్టోరీ ఆల్సో ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే విచ్ పీపుల్ ఎక్స్పెక్ట్. ఎలా ఉంటారంటే మనకు జోక్స్ చేస్తారు కదా, వాట్సాప్లో మనకు పెళ్లి చూపులకి వెళ్ళే ముందు ఓడ పంపిస్తారు, పెళ్లి చూపులకి వెళ్ళే ఇంకో సినిమా చూపిస్తారు. సో ఐ డోంట్ వాంట్ టు డూ దాట్. ఎన్నో సినిమాలకు మనం వెళ్తాం, కానీ మనం అనుకుంది రాదు. Definitely you will be 50% because the hype was so high that you will be disappointed so lot, because you expected something and it happens. So and then surprise కదా. ఇంకా అదే అన్నాను, ఇదేంటంటే దిస్ ఈజ్ వాట్ యూఆర్ గోయింగ్ టు 1.5 year విఎఫ్ఎక్స్ ప్రతి ఫ్రేమ్ ఆఫ్ చెక్ చేశాను. నేను ఈ సినిమాకి నేనే విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ అవ్వాలి, నేనే కంపెనీ పెట్టాలి అని డిసైడ్ అయ్యి యూఎస్లో నేనే కంపెనీ పెట్టేసి నేనే మొత్తం ఈ కొలాబరేట్ చేసి కొన్ని స్టూడియోస్ యూఎస్లోను ఇంకా వరల్డ్ వైడ్లో అందరితో కంపేర్ చేసుకుని నేనే విఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్గా అందరి కాంటాక్ట్స్ పెట్టుకొని డైరెక్ట్ అటాక్ చేస్తే కానీ నాకు సింగిల్ టేక్ టూ వర్షన్స్ నాకు ఫైనల్ అవుట్పుట్ రావాలి. దెర్ ఇస్ నో టు అండ్ ఫ్రో బిట్వీన్ మీ అండ్ దట్స్ ప్రాసెస్. ఒక విఎఫ్ఎక్స్ పైప్ లైన్లో ఒక షార్ట్ అక్కడ నుంచి ఇక్కడ దాకా రావాలి, డైరెక్ట్ దాకా ఇట్ ఇస్ ప్రాసెస్. మళ్ళీ వెళ్ళి రావాలంటే ఇంకో 10 time ప్రాసెస్. ఈ ప్రాసెస్ని ఎలా కన్వర్ట్ చేయాలంటే I should have control over the complete VFX process pipeline and చెప్పి, because I'm technically very strong, I thought that I will, and clearly in my mind. So I decided that, and it was 1.5 year it took to me 1500+ VFX shots. 1.5 year I totally worked on it. So every frame నా కంట్రోల్లోనే ఉంది. మీరు బ్లేమ్ చేయాలని నన్నే బ్లేమ్ చేయాలి ఎవరన్నా బాగోకపోతే. అలా అనగా టెక్నికల్ టీమే. నేను విఎఫ్ఎక్స్ పరంగా ఐ నెవర్ పుట్ ఒక డిసైడ్ అయ్యా, నేను చేతులు పెట్టగలుగుతాను. I have the skill set to do all the tools, but I have decided somehow that I will not put my hands on any of the
కీబోర్డ్, ఎనీ కీబోర్డ్ లైక్ ఎడిటింగ్లో కూడా ఐ డోంట్ వాంట్ పుట్ హ్యాండ్స్, ఐ జస్ట్ వాంట్ బికాజ్ నేను హ్యాండ్స్ పెట్టానంటే నా బ్రెయిన్ వేరేలాగా పనిచేయదు, ఫోకస్ దాని మీదకి వెళ్ళిపోతాను కదా. సో ఐ హ్యావ్ టు బీ కాన్షియస్ అబౌట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్, ఎవ్రీబడి కంట్రోల్ చేయాలి నేను. సో హ్యాండ్స్ ఆఫ్ తీసేసి అందరితో చేయించాను. క్రెడిట్ అందరికీ చేసిన వాళ్ళకి వస్తుంది, నాకు రాదు. కానీ నేనంటే కొద్దిగా కమ్యూనికేషన్, మైండ్ మేనేజ్మెంట్, అంటే ఈగో మేనేజ్మెంట్, ఆల్ దిస్ లాట్ ఆఫ్ when we are working with lot of people, it's always complex to deal with people. So that skill set I brought to the table was my 15 years of experience in project management. I know if a 20 years experience DOP is also there in front of me, I have zero knowledge of anything, any lens also. I'm sure that I can convince him to make him believe in me that I will get the output from you. అది టాలెంట్, అది 3 years జర్నీ అయింది మొత్తం. కానీ ఎవరు ఇన్స్పైర్ చేశారు మిమ్మల్ని ఇంత హ్యూజ్ రేంజ్లో సినిమా తీయడానికి? I also never thought that this, but I know the story was so big. Initially when I స్టోరీ రాసినప్పుడు చాలా చిన్న కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. ద పాయింట్ 2019లో ఒక ఇన్సిడెంట్ వల్ల నాకు ట్రిగర్ అయింది, ఒక ఐడియా ట్రిగర్ అయింది. సినిమా చూస్తే మీకు అర్థమైపోద్ది ఆ ట్రిగరింగ్ ఐడియా ఏంటనేది. చెప్పకూడదు, చెప్పకూడదు, సర్ప్రైజ్ ఉంటుంది. ఆ ట్రిగరింగ్ ఐడియా, దట్స్ ఇట్. ఆ ట్రిగరింగ్ ఐడియా జరిగినప్పుడు అక్కడ ఒక కథ, అది అసలు కథ అది కాదు, అసలు కథే అది కాదు, బట్ ట్రిగరింగ్ ఐడియా ఒక పాయింట్ వచ్చింది. దాని తర్వాత ఓకే దీని స్టోరీ డెవలప్, దిస్ ఇస్ లుక్స్ లైక్ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అనుకున్నాను. డెవలప్ చేస్తే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే హీరో సరిపోరు, సూపర్ హీరో కావాలి డిసైడ్ అయ్యా. ఓకే నౌ లెట్స్ బిల్డ్ ద సూపర్ హీరో క్యారెక్టర్ అనుకున్నాము. సూపర్ హీరో గిల్ చేసిన తర్వాత ఓకే ఈ సూపర్ హీరో పవర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, మళ్ళీ ఒరిజినల్ స్టోరీ తయారు చేయాలి కొంత మళ్ళీ. నో దట్స్ నాట్ గుడ్ వర్క్అవుట్, రైట్? దెన్ అగైన్ ద స్టోరీ వాజ్ మౌల్డెడ్ లిటిల్ బిట్. నో వీ విల్ గెట్ ఆర్గనైజేషన్ కాల్డ్ ISF, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్రమోటెడ్ ఇట్. ఎందుకంటే ఈ సినిమాలో టైం ట్రావెల్, రోబోట్స్, ఏజ్ ఇవి ఆట పెట్టేసినప్పుడు ఇవన్నీ ఒక మనిషి కూర్చొని రూమ్లో కూర్చొని చేసే పనులు కాదు, ఒక చిన్న 10 మంది చేసేది కాదు ఇది. సో ఐ థాట్ దట్ నో ఇట్ హ్యాస్ టు బి వెరీ లాజికల్లీ మూవీ హ్యాస్ టు గో ఆన్, వెరీ లాజికల్లీ ఇట్ హ్యాస్ టు గో ఆన్. సో అప్పుడు ఎస్ సినిమాలో ఎక్కడ కూడా లాజిక్ మిస్ అవ్వదు, అది గట్టిస్తా. ఎందుకంటే నాకు ఎన్నో సినిమాలకి లాజిక్ కంప్లీట్గా టోటల్ ఫాయిల్ పోతారు కదా. ఐ ట్రై టు గెట్ ఈచ్ అండ్ ఎవ్రీ లాజిక్ రైట్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, హౌ ఈజ్ హ్యాపెనింగ్, లాజికల్లీ వెళ్ళాను. సో అప్పుడు స్టోరీ బిగ్ అయిపోయింది. దాని తర్వాత చాలామంది అన్నారు ఎందుకు ఇంత పెద్ద కథ రాస్తే, కథ పెద్దది అయిపోయింది. ఇంకా ఇట్ ఈస్ లాట్ ఆఫ్ VFX. అసలు సినిమాలో అయితే ఎలా ఉంటుంది, రోబోట్ ఉంటుంది సినిమాకి, ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇది ఎలా చేయాలని అర్థం కావట్లా. CGలో చేసా, 3D మోడల్లో చేసామంటే సినిమా షూట్ చేసిన తర్వాత CG పెట్టాలి. CG పెడితే అది వర్కౌట్ అవ్వకపోతే సినిమా మొత్తం రీషూట్ చేయాలి. ఇట్స్ నో వర్క్, ఇట్స్ కాంప్లెక్స్ ప్రాసెస్. బట్ ఏంటంటే ఐ థాట్ దట్ నో మనకు బెస్ట్ అవుట్పుట్ కావాలంటే డెఫినెట్లీ 3D మోడల్కి వెళ్ళాలి, ఫిజికల్ కానీ అది చేసాము. ఐ థింక్ వీ మేడ్ గుడ్ ప్రోడక్ట్ అండ్ డెఫినెట్లీ 2 hours 36 minutes ఫిలిం ఇది. ఇట్స్ లాంగ్ ఫిలిం, యూ జస్ట్ సాw the 3 minutes ట్రైలర్. ఇది ఎపిక్ 1 అన్నాను, ఎపిక్ 2 వస్తుంది. అండ్ డెఫినెట్లీ వీ హ్యావ్ ఏ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద సెన్సార్ ఆల్సో. వీ విల్ ఇంట్రడ్యూస్ ద పార్ట్ టూ హీరోతో చేస్తా. హీరోతో అదే నా క్వశ్చన్ నెక్స్ట్, అది ఎందుకు సూపర్ హీరోయిన్ పెట్టుకున్నారు, సూపర్ హీరోని ఎందుకు పెట్టలేదు? ఎస్ ఎందుకంటే ఇప్పుడు మీకు సూపర్ విలన్ కి ఆపోజిట్ గా సూపర్ హీరో ఉంటే కొంచెం that's a unique partner, that's a different. See, everywhere you see Avengers, Marvel series, when you see, so when you see old time Shaktiman, so hero versus villain, so let's take a super girl versus super villain, so it's a different. Yes.